మొన్న నామినేషన్ కడపలో పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేసే రోజున పులివెందుల బహిరంగ సభలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి బదులుగా వివేకానంద రెడ్డి గారి భార్య గారు సౌభాగ్యమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉత్తరం రాయడం జరిగింది, బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఆ బహిరంగ లేఖ రాయడానికి ప్రధానమైన కారణం సునీత షర్మిల హత్య గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. సో సౌభాగ్యమ్మ గారు తెర మీదకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానంగా షర్మిల సునీత ఒక పోరాటాన్ని అర్థం చేసుకోండి, హత్య కేసులో నిందితులకి మద్దతు ఇవ్వకండి, వారికి మీరు ఎలా టికెట్ ఇస్తారు అని చెప్పేసి పలు అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరిగింది. దానికి బదులుగా ఈరోజు వైఎస్ భాస్కర్ రెడ్డి గారి భార్య, అదేవిధంగా ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లిగారు అయినటువంటి వైఎస్ లక్ష్మి గారు వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారి ఉత్తరానికి రిప్లై ఇవ్వటం జరిగింది. ఈరోజు లక్ష్మి గారు అవినాష్ రెడ్డి గారి తల్లిగారు తెర మీదకి వచ్చారు. ఆ ఉత్తరంలో ప్రధానంగా ఏం అంశాలు ప్రస్తావించారో ఒకసారి చూద్దాం. అమ్మ సౌభాగ్యమ్మ, 2009లో జగన్ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు గుర్తు వస్తుందా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను చిన్నచూపు చూసినప్పుడు జగన్కు అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరందరూ కలిసి ఒంటరి వాణిగా చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన గుర్తుకు రాలేదా? 2020లో నీ భర్తను నీవు నీ కుమార్తె అల్లుడు విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ళ మనోవేదన ఎలా ఉందో మీకు తెలియదా? నీ కుమార్తె అల్లుడు పూలంగళ్ళ వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంత మనోవేదన అనుభవించారో మీకు తెలియదా? వివేకానంద రెడ్డి గారు జగన్ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంత వాస్తవం? అలాగే మార్చి 14, 2019 రాత్రి కూడా అవినాష్ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీతనే మీడియాకు వెల్లడించింది. ఇవాళ మళ్ళీ మీరే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయటం, సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పు అనిపించడం లేదా? ఎవరిని కాపాడటం కోసం మీరు ఇలా చేస్తున్నారు? మీ కుమార్తె నిజమైన న్యాయ పోరాటం చేస్తూ ఉంటే తప్పక జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అలా కాకుండా మీ కుమార్తె వైఎస్ఆర్ గారు మరియు జగన్ గారి శత్రువులతో చేతులు కలిపి వారి చేతుల్లో పావుగా మారి సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్ ఎలా మీకు మద్దతు ఇవ్వగలరు? హత్యకు కారకులైన వారు మీలోనే ఉన్నారు. దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ? మాట మాటికి హంతకులని మీరు మాట్లాడుతూ ఉన్నారు. చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్ను తిడుతున్నారు. న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతట మీరే హంతకుడు అని ఎలా మాట్లాడగలరు? అట్లా మాట్లాడితే తప్పు అనిపించడం లేదా మీకు? అలా మాట్లాడడం తప్పు అనిపించట్లేదా మీకు? నీ కుమార్తెను షర్మిలను ఎవరూ టార్గెట్ చేయట్లేదు. వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం. ఇప్పటికైనా వైఎస్ఆర్ గారు జగన్ గారి శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు కుతంత్రాల నుంచి బయటకు వచ్చి చేసిన తప్పు తెలుసుకొని నిజమైన న్యాయ పోరాటం చెయ్యండి. అన్యాయంగా మీ వలన బాధపడిన వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిజం ఎంత లోతులో దాచినా దాగదు, తప్పకుండా బయటకు పడుతుంది. ఇట్లు వైఎస్ లక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ భాస్కర్ రెడ్డి గారు. ఇదండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కడప రాజకీయాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్.